మా బండ్లు లోపల పోవాలి. మినీ గోవాలా ఉంది. ఏవి చేపలు అంటే ఎండి చేపలా? మేము వచ్చినాం కదా, ఇప్పుడు చాలా మంది వస్తారు. 600 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, మళ్ళీ ఎంజాయ్ చేసి ఎవరైనా వస్తారా? 700 కిలోమీటర్స్ చిల్లర్ డ్రైవ్ చేసి రూమ్లో స్టే చేసి అన్నీ. గైస్ సౌండ్ ఎలా వస్తుంది, ఆడియో ఎలా వస్తుంది? గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ సండే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ థింగ్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. సో కొంచెం వీడియో లేట్ వస్తుంది, 1 జనవరి రోజు అయితే మనం బయట ఉండే, సో అట్లా వీడియో చేయలేదు. బట్ ఈ రోజు డేట్ ఏంది అది కూడా తెలుస్తలేదు నాకు. ఈరోజు 5th జనవరి మనం వెళ్తున్నాం ఒక సీక్రెట్ ప్లేస్లో. ఈ ప్లేస్ ఏంటంటే మనం ఆల్రెడీ వెళ్ళినాము, బట్ అప్పుడు 220 ఉండే అండ్ నా దగ్గర కెమెరా అండ్ ఆల్ అప్పుడు ఏం లేకుండే. సో అప్పుడు నేను వెళ్ళింది సోలో. సో ఈరోజు మనం వెళ్తున్నాం డామినార్ వికాస్ బైతోని. సో ఎక్కడ వెళ్తున్నాం ఏంది అనేది ఫస్ట్ మీటింగ్ పాయింట్ దగ్గర కలుద్దాం. కొంచెం వెళ్తూరు వచ్చినాక అక్కడ అర్థం చెప్పిస్తా. ఇంత చీకట్లో డైలీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా నేను. కర్ణాటక వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి బండికి అసలు చైన్ టైట్ చేపియాలి, ఏం చేపియాలి. ఇప్పుడు మేము వెళ్తుంది ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. సో నాకైతే చైన్ డౌటే కొడుతుంది, చాలా లూజ్ ఉంది చైన్. మధ్యలో ఏదైనా మెకానిక్ షాప్ ఉంటే అక్కడ టైట్ చేపియాలి కదా చైన్. ఫస్ట్ మనం వెళ్తుంది సికింద్రాబాద్ ప్యారడైస్. అక్కడ మన వికాస్ భాయ్ ఉన్నాడు, అక్కడ ఆయనతో కలిసి మీకు అక్కడనే చెప్తాను నేను ఎక్కడ పోతున్నాను. యాక్చువల్లీ ఈరోజు మన బండిది 10,000 కిలోమీటర్స్ది రివ్యూ చేద్దాం అనుకున్నా, బట్ సడన్ ప్లాన్ ఇట్లా అయిపోయింది. సో ఆ రివ్యూ చేయకుండా మనం ఈ బండి ట్రావెల్ చేస్తున్నాం. సో ఆ రివ్యూ చేయకుండా ట్రావెల్ బ్లాగ్ చేస్తాం. రివ్యూ కూడా తొందరగా వస్తుంది. యాక్చువల్లీ ఏంది రివ్యూలో నేను ఫేస్ చేసిన ఈ 10,000 కిలోమీటర్స్ లో నేను ఏమేం ఫేస్ చేసిన మోస్ట్లీ ఆ పాయింట్స్ కవర్ చేస్తాను నేను. సో గైస్ వికాస్ భాయ్ వస్తుండు. నేను కొత్త మీడియా మోడ్ కొన్నా. మీడియా మోడ్ వల్ల నా కెమెరా యాంగిల్ కరెక్ట్ గా అర్థం అయితలేదు. ఒక దగ్గర ఆగి దీని కెమెరా యాంగిల్ సెట్ చేయాలి నేను ఫస్ట్. అక్కడ వికాస్ భాయ్ ఉండు, వికాస్ భాయ్ ఆయన డామినార్ తో ఉండు. తార్నాకలో ఫ్యూల్ అప్ చేపించుకొని ఇప్పుడు మనం ఆగాలి చాయ్ కోసం. సో ఒక మంచి స్పాట్ చూసి చాయ్ కోసం ఆగి దెన్ అగైన్ రైడ్ కంటిన్యూస్. ఓ సారీ, మనం ఎక్కడ వెళ్తున్నాం నేను చెప్పలేదు. సో మనం వెళ్తున్నాము సూర్యలంక బీచ్. సో సూర్యలంక ఎక్కడుందంటే మీకు విజయవాడ దిక్కు వస్తుంది. యాక్చువల్లీ అప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళిన, దాని తర్వాత వికాస్ తో వెళ్తున్నా. యాక్చువల్లీ మాది ప్లాన్ ఏంటంటే రచ్చకొండ ఫోర్ట్ ఉండే. మళ్ళీ వికాస్ నైట్ 12కి కాల్ చేసి బ్రో ఇద్దరమే ఉన్నాం కదా, సో ఒక లాంగ్ కొట్టేద్దాము, 300 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ 500 to 600 కిలోమీటర్స్ కొడదామంటే ఇక మనకు సండే తెలుసు కదా తీట, నాడు వికాస్ భాయ్ అని చెప్పిన వచ్చేసినాం ఇక బయటికి. సో రేపు ఆఫీస్ ఉంది, మళ్ళా 1 డే ఉంది నా దగ్గర. 4:48 3కి లేచిన 4:48 అవుతుంది. నైట్ మళ్ళీ 1కో 12కో రిటర్న్ వచ్చేసి పండుకొని రేపు పొద్దున ఆఫీస్ పోవాలి. గైస్ ఈ వ్లాగ్ రావడానికి మీకు కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ అండర్స్టాండ్. సో గైస్ దోస్ హు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫస్ట్ టైం, సో వాళ్ళందరికైతే వెల్కమ్. సో నా ఛానల్లో ఏంటంటే మీరు డ్యూక్ 250 రిలేటెడ్ వీడియోస్ మోస్ట్లీ చూస్తారు అండ్ మోటో వ్లాగింగ్ కంటెంట్ కూడా చూస్తారు. ఏంటంటే నేను వీడియోస్ రెగ్యులర్గా కాదు, వీక్లీ వన్స్ వేస్తాను ఆర్ వీక్లీ ట్వైస్ వేస్తాను. సో అండ్ అప్పుడప్పుడు ట్రావెల్ వీడియోస్ కూడా వేస్తాను అనమాట. మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైతే మోటో వ్లాగింగ్లో ఉన్నారు అండ్ బైక్ ఎంతూసియాస్ట్ ఉన్నారు వాళ్ళకి షేర్ చేయండి. సో చలో ఈరోజు డే మొత్తం నేను మీతోనే ఉంటా. ఇక్కడ నుంచి సూర్యలంక వెళ్దాం, సూర్యలంకలో ఛాయ్ తాగో లంచ్ చేసి రిటర్న్ రావాలి. ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ కెమెరా సెటప్ చేయాలి. కింద పైన ఊగుతుంది అది. నాకు తెలిసి మీకు యాంగిల్ కూడా కరెక్ట్ వస్తలేదు. వ్యూవర్స్ యాంగిల్ ఆల్వేస్ కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే నేను కూడా వేరే వాళ్ళ మోటో వ్లాగ్ చూస్తాను. వాళ్ళ యాంగిల్స్ పైన కింద ఉంటే డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. యాంగిల్ స్ట్రైట్గా ఉంటే ఆడియన్స్ కూడా ఉంటుంది అనమాట, వాళ్ళకు కూడా చూడాలనిపిస్తుంది. నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో వ్యూ మీరు కూడా అంతే ఎంజాయ్ చేయాలి. చాయ్ 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 ఎడ దొరికితే చాయ్. ఈ పొద్దున ఈ సడన్ బ్రేక్లతో ఒకటే దమ్ము. ఇంతకుముందు కూడా ఒక చెత్త లారీ పోతుంది,
ముంగడ కరెక్ట్ స్విఫ్ట్ వచ్చి ఇండికేటర్ వేసిండు, ఆడ బ్రేక్ కొట్టి నేను చూసుకోలేదు, జస్ట్ మిస్. నైట్ టైంలో చాలా అంటే చాలా జాగ్రత్త. ఈ హెవీ వెహికల్స్ నుంచి అయితే ఎంత దూరం అంటే అంత మంచిది. మనం రీల్స్లో కూడా చూస్తూనే ఉన్నాం ఇవాళ రేపు పెద్ద వెహికల్స్ అమ్మా ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. గైస్ ప్లీజ్ మొత్తం అటెన్షన్తో బండి నడిపియండి. మీరు ఎక్కడున్నా ఏ కండిషన్లో ఉన్నా ఫస్ట్ అటెన్షన్ మాత్రం బైక్ మీద ఉన్నా కార్ మీద ఉన్నా రోడ్ మీద ఇవ్వండి. అక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకండి. సిటీలో మోస్ట్లీ చాలా రిస్క్ ఉంటుంది. ఎవడు ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వస్తూనే ఉంటాడు. వికాస్ భాయ్ ఎంకలు నడుస్తుంటే ఆ రాళ్ళు ఎగురుతున్నాయి. ఒక్క రాయి ఎగిరి నా లెన్స్కి తాకింది అనుకోండి, అంతే మన పని అంతే. అందుకే కొంచెం సైడ్లన్నా కొంచెం దూరంలన్నా నడుస్తాం. బండి చైన్ లూజ్ ఉంది. చాయ్ ఎక్కడైనా తాగనీకి, అదే చాయో కాఫీ ఎక్కడైనా ఆగి తాగితే అట్లనే గ్లవ్స్ కూడా వేద్దాం అనుకుంటున్నా, బట్ మంచి ప్లేస్ దొరుకుతలేదు. అండ్ నాకు చాయ్ తాగడానికి ప్లేస్ అంటే ముంగడ బండి ఉండాలి, నేను ఇడు ఉండాలి. అట్లా బండి ఎక్కడనో పెట్టి చాయ్ తాగనికి ఆగము. గైస్ టైం అవుతుంది 5:05. కొంచెం స్పీడప్ అయినా కానీ దారిలో చాలా గుంతలు ఉన్నాయి. బాబా ఇంత పెద్ద హైవే కట్టేసి ఇల్లు, ఇంత పెద్ద బ్రిడ్జా. ఎప్పుడో వస్తున్నప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉండే, అదంతా లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా ఔటర్ రింగ్ రోడ్. కొంచెం యాంగిల్లో గడబడి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. లోపల జాకెట్ వేసుకున్నా, జాకెట్ లోపల జాకెట్ వేసుకున్నా అయినా చలి పెడుతుంది. సిటీలో అంతా లేకుండా కానీ కొంచెం అవుట్స్కట్ రాగానే చినుగుతుంది. అండ్ గైస్ వన్ థింగ్, నేను ఫిబ్రవరిలో నాగ్పూర్ వెళ్తున్నా. నాగ్పూర్ ఎక్కడ అంటే ఆదిలాబాద్ దాటి. నాగ్పూర్ ఎందుకు వెళ్తున్నా అంటే నేను అండ్ మా బాబాయ్ కలిసి మహాబలేశ్వర్ వెళ్ళినాం. 220 అండ్ డ్యూక్ 250 గుర్తుంది అనుకుంటా మీకు. మా బాబాయ్ వాళ్ళ చెల్లేది మ్యారేజ్ ఉంది. సో అందరు ట్రైన్ లో పోతుర్రు, నేను మాత్రం బైక్ లో పోతా. మొత్తం 500 కిలోమీటర్స్ నైట్ వెళ్ళాలి, మార్నింగ్ అక్కడ రీచ్ అవ్వాలి, 2 days అక్కడ ఉండాలి, అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ ఇంటికి. సో నేను మీ అందరికి చెప్పిన ఇక్కడ కోసం మనం ఒక కెమెరా కొనాలని. సో ఫైనలీ కెమెరా అయితే నేను కొన్నాను, బట్ నా దగ్గర స్టాండ్ లేదు. ఆ స్టాండ్ కొనాలంటే ఇంకో నెక్స్ట్ వ్లాగ్ దాకా స్టాండ్ వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ 2 vlogs తర్వాత పైసలు జమ చేయాలి. మళ్ళీ జమ చేసిన పైసలన్నీ దీనికే పోతాయి. చాలా చాలా గలీజ్ సోకు తెలుసా బైకింగ్ది. ఖాళీ పైసా అడుగుతుంది, ఇంకేం అడగదు బైకింగ్. ఉన్నది లేనిది మొత్తం జోబులు ఖాళీ చేసుకొని చేయాలి. అక్కడ లారీల లోడ్ చూస్తున్నారా, మొత్తం లెఫ్ట్ సైడ్ వస్తుంది. బాప్రే, ఇట్లాంటి లారీస్తోనైతే బిల్కుల్ దూరం ఉండాలి. ఫైనలీ మనము వచ్చేసినాము విజయవాడ వెళ్ళే హైవే. సో ఇక్కడ చలి అయితే ఇంకా డేంజర్గా ఉంది, మంచు కూడా కనిపిస్తుంది ముంగడ. చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి నావి. విజయవాడ హైవే మాత్రం ఖతర్నాక్ ఉంటుంది. ఎంత కొట్టుకో బండిలో దమ్ము ఉండాలి, నీళ్ళ దమ్ము ఉండాలి, కానీ రోడ్ మాత్రం తగ్గేదేలా అంటది ఖాళీ. బట్ మనం ఈ ట్రిప్ లో స్పీడ్ మెయింటైన్ ఓన్లీ 100, 110 అంతే, దానికంటే ఎక్కువ లేదు. బండికి కూడా మంచిది, మనకు కూడా మంచిది. గైస్ ఇక్కడ ఫాగ్ చూస్తున్నారా మీరు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత చలి ఉంటుంది. ఫాగ్ అయితే మొత్తం నిండిపోయింది. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే నాది రైట్ సైడ్ ది మిర్రర్ లూజ్ అయిపోయింది. సో ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది. నేను దాన్ని పుష్ చేసి మళ్ళీ ముంగడి చేస్తున్నా. సో నాకు ఎల్ఎంకి తెచ్చినా నేను సేఫ్ సైడ్. మన బండికి ఆల్ ఎల్ఎంకీస్ ఉంటాయి కాబట్టి ఒక ఎల్ఎంకి సెట్ నేను క్యారీ చేస్తాను ఎప్పుడు కూడా. సో ఆ ఎల్ఎంకితో దీన్ని టైట్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్కడ అవసరం వస్తే చెప్పలేము. సో మీకు డౌట్, అరే ఎందుకురా భయ్ తీసుకోపోదామా వద్దా అన్నప్పుడు తీసుకోవండి, వద్దు కాదు. ఎప్పుడు ఏం అవసరం వస్తే తెలియదు రైడ్లో. గైస్ మెల్లమెల్లగా వెళ్తూరు వస్తుంది ముంగడి నుండి. ఫైనలీ మనము 70 kilometers బండి నడిపిస్తాం అనుకుంటా. దాని తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనది ఈ మిర్రర్ ఉంది కదా, ఇది లూజ్ అయిపోయింది గైస్. సో సేమ్ ప్రాబ్లము 2 bikesకి సేమ్ రైట్ సైడ్ మిర్రర్. ఇగో ఈయన కూడా టైట్ చేస్తుండు, నేను కూడా టైట్ చేయాలి సేమ్. एक साथ दोनों का कैसा हुआ सेम मिरर? वही तो मिरर को ठंड लग गई बोल के सुकड़ गए दोनों. బండి నడిపిస్తూ 7 అవుతుంది. సో
ఐ గెస్ నేను వివేరా మిస్ చేసేసిన. ఇప్పుడు వస్తుంది అనుకొని మొత్తం 120 కిలోమీటర్స్ వచ్చేసినాం కానీ నాకు వివేరా ఎక్కడ కనిపించలేదు. సో పాపం ఆయనను కూడా వివేరా వస్తుంది అక్కడ ఆగుదామని చెప్పి పెట్టిన. ఆయన అది మిర్రర్ మళ్ళీ లూజ్ అయిపోయింది, నా మిర్రర్ కూడా మళ్ళీ లూజ్ అయిపోయింది. ఈ రైట్ మిర్రర్స్ ఏమవుతుందో ఏమో రెండు బండ్లకి. సన్ రైజ్ అవుతుంది చూడండి, కొంచెం రెడిష్ కలర్లో ఆ ఫాగ్లో మధ్యలో ఇట్లా సన్ రైజ్ అవుతుంటే వాట్ ఏ సీనరీ. హోటల్ ఉడిపి శ్రీకృష్ణ, మంచిగా బయట బండి పక్కన పెట్టుకొని కూర్చొని. సో ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇక ఆప్షన్ 120 కిలోమీటర్స్ నడిపించినాం. వికాస్ భాయ్ మళ్ళీ మిర్రర్తో తనలాడుతుండు. సేమ్ నా బైక్ది కూడా మిర్రర్ పోయింది, లూజ్ అయిపోయింది. మళ్ళీ ఆ రంబల్ స్ట్రిప్స్ వల్ల లూజ్ అవుతుంది. అండ్ మీకు ఒకటి చూపిస్తాయి కూడా, డేంజర్గా ఏదో పురుగు చచ్చిపోయింది. మొత్తం ఫోన్ మొత్తం గలీజ్గా అయిపోయింది. అక్కడ అంకుల్ 3 సార్లు పిలిచిండు మా బ్రేక్ఫాస్ట్ రండి అని. వస్తున్నాం అంకుల్. యూట్యూబర్స్ కమ్ రైడర్స్. మేము వచ్చినాం కదా, ఇప్పుడు చాలా మంది వస్తారు. వైజ్ అంకుల్ వచ్చి పర్సనల్లీ మాకు లోపల ఇన్విటేషన్ ఇవ్వనీకి వచ్చిండు యాక్చువల్లీ. ఎందుకంటే 20 మినిట్స్ నుంచి మేము తనలాడుతున్నాం. అంకుల్ భయం అంకుల్కి ఉంది, ఏడ పారిపోతారు ఇల్లు అని. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉంది, కహాపే బెట్టింగే. కొంచెం హోటల్ గురించి ప్రమోషన్ కావాలంట అంకుల్కి. సో ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేసి దాని తర్వాత ప్రమోషన్ ఇద్దాం. ఇట్ లోపల జాకెట్ వేసుకొచ్చినా కూడా నాకు చలి పడుతుంది. డ్రోన్ లేకే ఆయే. అచ్చా డ్రోన్ లానా चाहिए था. బ్రేక్ఫాస్ట్లో ఏముంది చూద్దాము. ఇడ్లీ సాంబార్ వడ, 2 ఇడ్లీ, 1 వడ, 2 ఇడ్లీ, 1 వడ, పూరి పొంగల్. క్యా కరే వికాస్ భాయ్. గైస్ హోటల్ అయితే కొంచెం డీసెంట్గా మంచిగా ఉంది. మీ బయట నుంచి ఒకలాగా ఉంది, బట్ లోపల వచ్చినాక అయితే ఇంకా చాలా బాగుంది. ఒకసారి చూడండి. గూగుల్ ఫోన్లో ఒక సబ్స్క్రైబర్ పెంచుకుందాం మనం. డెఫినెట్లీ మేము చెప్తాం హోటల్ గురించి. దోశ తిన్న తర్వాత ఇప్పుడైతే చాలా క్రిస్పీ అనిపిస్తుంది. వేడి చాలా వేడిగా ఉంది. ఎక్సలెంట్. గట్టిగా 2 ఇడ్లీలు, 1 వడ, సగం దోశ తినేసి ఇప్పుడు ఇక్కడైతే టైట్ అయిపోయినాము. బిల్లు తీసుకొస్తలేడు. ఏమో ప్రమోషన్ చేసేసినామని మాఫేమో, కానీ అట్లా కాదు, బిల్లు కట్టాలి మనం ఎట్లయినా. అప్పటి నుంచి బిల్లు అని రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ బిల్లు వస్తలేదు. లెట్స్ మూవ్ గైస్. ఇక్కడ నుంచి మళ్ళీ ప్యాకప్ చేసి బ్యాక్ టు విజయవాడ హైవే. ఇంకో స్టాప్ తీసుకుందాం అంతే. దాని తర్వాత డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 1 అవర్ 20 మినిట్స్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి విజయవాడనే 150-160 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక బ్రేక్ చాయ్ ఎక్కడైనా తీసుకొని ఆగి స్ట్రైట్ గా విజయవాడ దాకా కొడదామని. ఇది ఉంది కదా, ఇందులో ఏముంది తెలుసా, 1 పేర్ ఆఫ్ స్లిప్పర్స్. అంటే బీచ్ లో వెళ్తున్నాం కదా, ఈ షూస్ మెష్ ఉంది, లోపల మట్టి వెళ్ళిపోతుంది అని 1 పేర్ ఆఫ్ స్లిప్పర్స్ కూడా తెచ్చుకున్నాను నేను. చలో గైస్, మంచి సన్లైట్ వచ్చేసింది, చలి కూడా మొత్తం తగ్గిపోయింది. సో ఐమ్ బ్యాక్ టు నార్మల్ గ్లవ్స్. హెవీ గ్లవ్స్ వేసుకుంటే నాకు పవర్ ఆన్ చేయడానికి వస్తలేదు గోప్రో. ఇప్పుడు బండికి యూజ్ టు అయిపోయినా ఈ సెటప్ కి. జాకెట్, గ్లవ్స్. సైడ్ లో ఏదో చిన్న చెరువు ఉంది, మూసీ రివర్. ఇక్కడ దాకా వస్తుందా మూసీ రివర్. కొంచెం ఇట్లనే ముంగడు వస్తే రైట్ సైడ్ లో మనకు గుట్టలు కనిపిస్తున్నాయి. మంచుతో మొత్తం కవర్ అయిపోయిన గుట్టలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ లో ఒక మంచి రివర్, అక్కడ పైన ఒక టెంపుల్. నీళ్ళు ఎక్కువ వచ్చేసి అనుకుంటా. ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని మునిగిపోయినాయి కొంచెం, సగం. కోదాడ 35 కిలోమీటర్స్. ఇలా రాంగ్ సైడ్ వస్తేనే మాకు ప్రాబ్లం బాబు. మన వికాస్ భాయ్ గాయబ్ అయిపోయిండు. ఆయననే చెప్పిండు 190 మెయింటైన్ చేయాలని. 130-140 కొట్టుకుంటే ఆయననే వెళ్ళిపోయిండు. పెన్సిలా మోటార్ కనిపిస్తుంది, రిపేర్ లో ఉంది. ఇక్కడ లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ దీని పైన నుంచి పోతున్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం బ్రిడ్జే కూలిపోయింది. సో అదంతా వాటర్ ఇక్కడ పైన నుంచి పోయినాయి వాటర్. ఈ ట్రక్ కి ఎంతకాలం తినిపించారు చూడండి, మొత్తం లోడ్ బయటికి వస్తుంది. ఒక్క చిన్న మిస్టేక్ అండ్ బూమ్. ఇక్కడ నుంచి విజయవాడ సిటీ స్టార్ట్ అయింది. ఎందుకంటే హైవే వదిలేసినాక
ఇక్కడ మొత్తం సిటీ ఉంది. సో గైస్ మాకు బండి మీద 10 hours 6 hours కూర్చొని ఇక్కడ నుంచి అక్కడ, ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్, ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళడం తీటా అని కాదు, బట్ పర్సనల్లీ అక్కడ ఉన్న మనుషులు, అక్కడున్న ఫుడ్, అక్కడున్న కల్చర్ అవన్నీ చూడాలనిపిస్తుంది. కొత్త మనుషులతో కలిసి కొత్త మాటలు, కొత్త థాట్, కొత్త ఏమంటారు స్టోరీస్, వాళ్ళ లైఫ్ స్టోరీస్ అవన్నీ వినాలి. అవన్నీ చాలా ఇష్టం నాకు. సో ఇవన్నిటికీ కూడా మీరు అలవాటు అయితే మీరు ఇంకా ఇంట్లో ఉండరు. నేను 2 సార్లు వచ్చిన విజయవాడ. ఒకసారి వచ్చినప్పుడు 220 మీద వచ్చిన బండి ఇంజనే పోగొట్టు. అంటే రోడ్ మంచిగా ఉంది కదా అని 110, 140, 130 కింద కొట్టలే బండి. ఇక ఇంటికి వచ్చేదాకా ఆయిలే ఖతం అయిపోయింది, ఇంజన్ పోయింది. సో ఆ బండికి చేసిన మిస్టేక్స్ మాత్రం నేను ఈ బండికి చెయ్యను. ఎందుకంటే ఒక్కసారి బండి ఇంజన్ వస్తే చెయ్యికి అంతే, ఇక మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు బండి మీద. ఇక్కడ అందరు లుంగిలు కట్టుకొని ఉన్నారు మోస్ట్లీ. ఇంకా 2 ముగ్గురిని చూసిన నేను. ఇగో ఇక్కడ కూడా 2 అంకుళ్ళు లుంగిలు కట్టుకొని ఉన్నారు. ఇగో ఇక్కడ కూడా అంకుల్ లుంగి తిప్పుతుండు మళ్ళా. ఇక్కడ ఒక మంచి బ్లాక్ కాఫీ తాగిన. తిరునెల్వేలి మంచి ఫిల్టర్ కాఫీ దొరికింది ఇక్కడ మనకైతే. ఇంకా 100 kilometers కొట్టాలి గైస్. మచిలీపట్నం 73, చెన్నై 440. పోలీసు వాళ్ళు మొంగల్ పట్టుకుంటారు. వావ్, జొమాటో ఫుడ్ డెలివరీ గాన్ మ్యాడ్ అనమాట. గైస్ ఇది చూడండి, ఫైనలీ కొండలు ఆపోజిట్ లో ఉన్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు అనిపిస్తుంది విజయవాడ వచ్చేసినాం అన్నట్టు. అక్కడ టెంపుల్ ఉంది, కనకదుర్గ టెంపుల్. ఇదేనా కాదా? కనకదుర్గ టెంపుల్ ఇదే. ఇదిగోండి ఇదంతా టెంపుల్. అక్కడ చూడండి బ్రిడ్జ్, ఎంత జబర్దస్త్ వ్యూ ఉంది. వ్యూ ఇస్ అమేజింగ్. కింద మొత్తం వాటర్. అండ్ గైస్ లెఫ్ట్ సైడ్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ది టాలెస్ట్ స్టాచ్యూ కనిపిస్తుంది. మన నెక్లెస్ రోడ్ దగ్గర ఉంది కదా, అది 108 feet. సో ఇది దానికంటే టాల్ ఉంది. ఇది మొత్తం రాంగ్ రూట్లు, ఎట్లా పడతా అట్లా. ఓ అటు చాలా జాగ్రత్త నడపలేడు బండి. ఓఫో, చౌరస్తాలో పెద్ద స్టోన్ ఉంది. ఏం స్టోన్ అది? రాయలేరు భయ్. మాకు ఎట్లా తెలియాలి టూరిస్టులు వస్తే? అశోక చక్రనా ఏంది? ఓఫో, మొత్తం శాండే, ఎండిపోయింది. చెన్నై హైవే వెళ్తున్నాము. చెన్నై హైవే 30 kilometers కంటిన్యూ చేయమంటుంది గూగుల్ తల్లి. మంచి మెసేజ్ రాసినారు చూడండి. మేక్ సోషల్ మీడియా ఏ పాజిటివ్ ఎక్స్పీరియన్స్, సే నో టు స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్. వాట్సాప్ లో వచ్చినది, ఫేస్బుక్ లో వచ్చినది ఖాళీ పంపించుకుంటా ఉంటారు కదా, అదంతా ఏమి చెయ్యొద్దు అని అంటున్నారు. చెన్నై హైవే పక్కన నుంచి లెఫ్ట్ వెళ్ళాలి, బాపట్ల రోడ్. సో బాపట్ల రోడ్ ఎంటర్ కాగానే నాకు ఆ ఫిషీ స్మెల్ వస్తుంది. సో ఓషన్స్ పక్కన ఎండు చేపల స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తుంది నాకు. అంటే సముద్రం ఎక్కువ దూరం ఏం లేదు, పక్కనే ఉంది. సో మన మ్యాప్ ప్రకారంగా 50 kilometers ఉంది ఇంకా. స్వాగతం, వెల్కమ్. ఎంత మంచి ఆర్ట్ చేసినారు బ్రిడ్జ్ పైన. టూ kilometers మోర్. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ఉందా? స్కానర్ ఇడ పెట్టావా? సరేనా, చలో. సూర్యలంక బీచ్ అయితే వచ్చేసినాము. కింద మట్టి కనిపిస్తుంది. యాక్చువల్లీ ఎంట్రీ అది, ప్రవేశం లేదు అంట. లాస్ట్ టైంకి ఈ టైంకి ఎంత చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం ఇక్కడ ఎక్కడో కింద ఫిష్ తిన్నా నేను. ఇప్పుడు కూడా అమ్ముతారు కదా. యాక్చువల్లీ మనకు ఒక రూమ్ ఉంటే మంచిగా ఉండేది. బండి ఏంటైనా సామాను, బండి అన్నీ పెట్టేసి తిరిగితే మంచిగా ఉండేది. ఇక మొత్తం గోవాలాగానే ఉంది. మెల్ల మినీ గోవా అనొచ్చు. ఏందవి చేపల ఆకుల? ఒరినమ్మ చేపలు ఇట్లా ఎండబెట్టిర్రు. विकास भाई एक काम करेंगे, कहीं पे दुकान देखेंगे, दुकान वाले को 150 दिए तो सामान भी देख लेता, सब देख लेता हूँ. ఎక్కడైనా ఒక షాపో ఇల్లు మాట్లాడుకొని అందులోనే మనం మొత్తం సామాన్ పెట్టుకుంటే ఓ క్లచ్ ప్లేట్లు కాలిపోతాయి మా ఇట్లా.
అక్కడ బీచ్ దగ్గర బండి పెట్టడానికే జాగా లేదు. సో ఏదో చిన్న రూమ్ మాట్లాడుకొని ఒక 2 hours స్టే చేసి బీచ్లో కొంచెం డ్యాన్స్ ఆడి అన్నం తినే సీదా హైదరాబాద్ పోదాం అనుకుంటున్నా. మొత్తం మినీ గోవాలా ఉంది. లోపల పోయి రూమ్ మాట్లాడేసి వస్తాం. ఇది సిచ్యువేషన్ ఏంటంటే రూమ్ కోసం వచ్చినాం. జస్ట్ 4 గంటల కోసం రూమ్ కావాలన్నాం. మినిమం 1500-1000 రూపాయలు చెప్తుండు. 1500 to 1000 రూపీస్ అంటా. నువ్వు సామాన్ పెట్టుకో, స్నానం చేయి, ఏమైనా చేయి. సో మనోడు లాస్ట్ 1000 రూపీస్కి దిగిండు. కానీ 4 hours కోసం 1000 రూపీస్ అంటే హైదరాబాద్ పోయేంత పెట్రోల్ వస్తుంది నా బండిలో. ఆలోచిస్తున్నాం ఒక రౌండ్ కొడదాం లోపల. ఒక రౌండ్ కొట్టేసి ఒక్క 200 తగ్గినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనోడు 600కి మాట్లాడుతుండు కానీ ఇస్తలేడు. అయితే ఫైనల్గా 700 రూపాయలు మాట్లాడినాం బై. 700 సర్లే, జస్ట్ సామాన్ పెట్టుకొని స్నానం గీనం చేయడానికంటే ఓకే. మళ్ళీ ఆఫ్ రోడింగ్ మా బండ్లు లోపల పోవాలి. हो गया मेरा काम, मट्टी से नहला दिए, नहीं जाती गाड़ी. अरे मट्टी आ रही. विकास भाई देखो, ये देखो, तुम्हारे गाड़ी का पूरा पूरा मट्टी ऊपर आया. ये देखो గైస్, ఫైనల్లీ సూర్యలంక వచ్చినాము. మేము వస్తా ఏదో 6 hours జర్నీని 9 hours చేసుకున్నాము. అంటే చాలా రోడ్స్ సింగిల్ రోడ్ ఉండే 50 kilometers. అదే కవర్ చేయడానికి మాకు 1 hour 1.5 hours పట్టింది. ఫైనల్లీ ఇక్కడ వచ్చినాక రూమ్ కోసం తనలాడినాం, మీకైతే తెలుసు. సో రూమ్ దొరకలేవు. ఒక ఐస్ క్రీమ్ అంకుల్కి అడిగినాం రూమ్ ఉందా. ఆయన ఒక నంబర్ ఇస్తే ఆడు కూడా 1000 రూపాయలు అంటుండు. సో ఒక అంకుల్ దగ్గర మాట్లాడి 700 రూపాయకి రూమ్ తీసుకున్నాము. మన బండి ఆడుంది, వికాస్ భాయ్ బండి ఆడుంది. ఇదే రూము. మేము జస్ట్ 4 hours కోసం ఉండాలి. ఎట్లయినా చూడండి, ఏం కావాలి మీకు. ఇంకా 2 సెల్ఫ్లు ఉన్నాయి, ఇంత పెద్ద కింగ్ సైజ్ బెడ్ ఉంది, మన సరుకులు పెట్టుకోనికే జాగా ఉంది మంచిగా. ఒక వాష్రూమ్ ఉంది. స్నానం చేసుకొని మీరు బీచ్లో డ్యాన్స్ ఆడండి, ఏమని చేయండి, స్నానం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోవచ్చు. సో 1 dayలో 600 kilometers అప్ అండ్ డౌన్. మళ్ళీ ఎంజాయ్ చేసి ఎవరైనా వస్తారా? 700 kilometers చిల్లర్ డ్రైవ్ చేసి రూమ్లో స్టే చేసి అన్నీ చేసి మీరు చేయగలుగుతారా? చూడండి మేము చేసినాం గైస్. మనతో వచ్చిన వికాస్ భాయ్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసిండు. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇది చూస్తున్నారా, ఏందో ఇది పెప్పర్ స్ప్రే లేదు ఏందో అని కొంచెం కొట్టి చూపిమని చెప్పిన. మొత్తం రూమ్లో దగ్గి నా కళ్ళు మండుతున్నాయి తెలుసా. చాలా డేంజర్, నిజంగా చెప్తున్నా. దీని మీద డిఫెన్స్ స్ప్రే పెప్పర్ అని ఉంది. మస్ట్ క్యారీ 1 అని ఉంది. ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఒకటి మాత్రం క్యారీ చేయాలి. మనలాంటి రైడర్స్ అయితే పక్కాగా క్యారీ చేయాలి. ఎందుకంటే మనం నైట్ డ్రైవ్ చేస్తాము, ఎక్కడ ఎవ్వడు ఎట్లా ఆపుతాడో మనకు తెలియదు. సో మన చేతిలో చిన్న ఆయుధం ఉండాలి. ఎంత పెద్ద బాడీ బిల్డర్ ఉన్నా 10 మంది ఉంటే ఏం చేస్తావు? అదే ఒక్క స్ప్రే కొట్టు, అట్లీస్ట్ నీకు ఒక 10 minutes టైం దొరుకుతుంది పారిపోవడానికి. వికాస్ భాయ్ మెరకు ఖరీదనా పడతారు 50-60 రూపాయలు. సీన్ ఏంటంటే బీచ్ దగ్గరికి వెళ్దాం. బీచ్ దగ్గరికి వెళ్ళి కొంచెం వాటర్ దగ్గర సినిమాటిక్స్ అండ్ ఆల్ మీ అందరికీ చూపించాలి కదా. సో చూపించేసి కాదు, ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది, ఏమన్నా తిందాం. ఫిష్ వచ్చేటప్పుడు టెంప్టీ చేస్తుంది నన్ను. సో ఫస్ట్ ఫిష్ ట్రై చేద్దాము. తిని అట్లా వాటర్ దగ్గర వెళ్ళి కొన్ని సినిమాటిక్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని బ్యాక్ టు హైదరాబాద్. చలో భయ్ చల్తే హే. సో ఇదే మా ట్రాక్, మేము వచ్చిన శాండ్ ఓషన్ నుంచి వచ్చే ట్రాక్ ఇదే. ఇది మన బాపట్ల అండ్ సూర్యలంక బీచ్ కూడా అనొచ్చు. సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, ఇంకా కడుతున్నారు. ఫిష్లో ఏమేమి ఉన్నాయి? మెయ్య చేపలు ఉన్నాయి. మెయ్య చేపలు ఏవి? మెయ్య చేపలు అంటే ఎండు చేపల? పచ్చివే, సీ ఫుడ్. సీ ఫుడ్డా? లేదు, ఎండు చేపలు ఒకటి ఉంటాయి కదా, అది కాదు కదా. అది కాదు. అది వచ్చి
మేము ఏం తింటున్నామంటే ఒక ఫిష్ ఫ్రై అండ్ ప్రాన్స్ బిర్యానీ తిని టేస్ట్ చెప్తా. ఇది వచ్చేసింది మన ఫిష్ ఫ్రై ఫ్రమ్ సూర్యలంక బీచ్. గైస్ ఫుడ్ వాజ్ అమేజింగ్ చెప్తున్నా కదా. ఇట్లాంటి సీ ఫుడ్ అయితే నేను ఇంకా ఇప్పటివరకు అయితే ఎక్కడ తినలేదు. చాలా అంటే చాలా అమేజింగ్ టేస్ట్తోని మంచి చేసిండు. ఫైనలీ ఒక 5 to 6 years తర్వాత సముద్రం వాటర్తోనే స్నానం చేయాలి, డుక్కి కొట్టాలని ఒక ఉండే అనమాట. అది కంప్లీట్ అయిపోయింది. నా చెప్పుల హాలత్ చూసిరా గైస్, నా అవతారం చూడండి. స్నానం అయితే చేసినా గట్టిగానే, కానీ అవతారం చూడండి ఒకసారి.